we are going to discuss the basic concepts regarding accounting. Okay, so the very fundamental things before we are starting accounting process, the entry level concepts, very important concept, that is journal entries. So without journal entries you can't do accounting process. Now the latest softwares regarding accounting softwares, which are the latest ones, these are automatically generating journal entries while you are entering the transactions. Okay, so ట్రాన్సాక్షన్స్ అనేవి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనే వాటిని రికార్డ్ చేయడం అనే ప్రాసెస్లో అకౌంటింగ్లో ఫస్ట్ స్టెప్ అనేది అంటే బుక్ కీపింగ్ అంటాం దీన్ని, బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. సో వేర్ ద బుక్ కీపింగ్ ఈజ్ ఎండ్స్, then the accounting process will be started. So in bookkeeping, the very first thing is journal entries, that is called as journal. Okay, so journal, the first step in accounting therefore is the record of all the transactions in the books of original entry, journal, and then posting into ledgers. సో ఫస్ట్ స్టెప్ అంటారు అకౌంటింగ్లో, ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. సో జర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్నే చిట్టా అంటారు, తెలుగులో ఏమంటారంటే చిట్టా అంటారు. సో ఈ మాట మనం విరివిగా వింటాం బయట, చిట్టాపొద్దు, చిట్టాపొద్దులు అంటారు. చిట్టాపొద్దులు అంటే ఏంటి అంటే మనకు మన బిజినెస్లో జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ అన్నిటినీ మనం ఒక క్రానలాజికల్ ఆర్డర్లో రికార్డ్ చేసుకునే ప్రక్రియలో మొట్టమొదటి పార్ట్ని మనం జర్నల్ అంటాం, దాన్నే చిట్టాపొద్దులు అంటాం. ద ఫస్ట్ స్టెప్ ఇన్ అకౌంటింగ్ therefore is the record of all the transactions in the books of original entry, journal, and then posting into ledgers. దాని మనం జర్నల్లోకి ఫస్ట్ పోస్ట్ చేసిన తర్వాత వాటిని మనం తిరిగి లెడ్జర్స్లోకి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. జర్నల్, the word journal is derived from the Latin word journ, which means a day. సో జర్నల్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. జర్న్, JOURN అనే పదం నుంచి మనకి జర్నల్ అనే మాటను తీసుకొచ్చారు. సో విచ్ మీన్స్ ఏ డే, దాని అర్థం ఏంటంటే ఒక రోజు. జర్న్ అంటే మీనింగ్ ఏంటి, ఒక రోజు లాటిన్ ప్రకారం. therefore journal means a day book. సో జర్నల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డే బుక్. ఇన్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్. అంటే డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మనం క్రానలాజికల్ ఆర్డర్లో అంటే డేట్ వైజ్గా మనం అంటే 1వ తారీఖు నుంచి 30 లేదా 31వ తారీఖు వరకు మనం కంటిన్యూస్గా రికార్డింగ్ చేసుకుంటూ వెళితే దాన్ని మనం జర్నల్ అని చెప్పి చెబుతున్నాం. జర్నల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ద బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ఫస్ట్ ఎంట్రీ ఆర్ ప్రైమ్ ఎంట్రీ. సో అకౌంటింగ్ ప్రాసెస్లో బేసిక్ అనమాట. అంటే ఇక్కడి నుంచి మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఏదైనా తప్పు జరిగింది అని అంటే మనకి ఎక్కడ తప్పు జరగాలి అంటే ఫస్ట్ జర్నల్లోనే తప్పు జరగాలి. అంటే నువ్వు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ రాయటం మర్చిపోతే అది ఎక్కడ మర్చిపోయినట్టు, జర్నల్లోనే మర్చిపోయినట్టు. ఎందుకంటే జర్నల్ నుంచే మనం మిగతావన్నీ కూడా ముందుకు వెళ్తాం, మిగతా నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. కాబట్టి జర్నల్లో ఎంట్రీ పడలేదు అని అంటే ఇక ఎక్కడా ఎంట్రీ అవ్వలేదు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. వన్స్ ద ఎంట్రీ ఈజ్ మిస్డ్ ఇన్ జర్నల్, దెన్ దట్ విల్ బి మిస్డ్ ఇన్ ఆల్ ద అకౌంటింగ్ ప్రాసెస్. సో అది ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. వన్స్ ఇట్ విల్ బి forgotten at the time of journalizing, then automatically that will be reflected in the up to final accounts also. అంటే ఫైనల్ అకౌంట్స్ వరకు కూడా ఇక అది ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవడం అనేది జరగదు. జర్నల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ద బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ఫస్ట్ ఎంట్రీ ఆర్ ప్రైమ్ ఎంట్రీ.
ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్ బిఫోర్ దే ఆర్ పోస్టెడ్ ఇన్ ద లెడ్జర్స్. లెడ్జర్స్ అంటారు, ఆవర్జ అంటారు దాన్ని. సో తర్వాత వస్తాయి, మీకు ఎలా ఉంటుందని అర్థమవుతుంది. ఇప్పుడు వినటానికి కొత్త టెర్మినాలజీ, జర్నల్ అన్న, లెడ్జర్స్ అన్న, ఇవన్నీ అకౌంటింగ్ టెర్మినాలజీ కాబట్టి ఇవన్నీ ఇప్పటివరకు మీరు ఎక్కడ వినుండరు, కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్ బిఫోర్ దే ఆర్ పోస్టెడ్ ఇన్ ద లెడ్జర్స్. సో లెడ్జర్స్లో కన్నా ముందుగానే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మనం ముందుగా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మనం జర్నల్ అని చెప్పి పిలుస్తున్నాం. ద జర్నల్ ఈజ్ ఏ కంప్లీట్ అండ్ క్రొనాలజికల్ రికార్డ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. జర్నల్ అంటే ఏంటి? దిట్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ అండ్ క్రొనాలజికల్ రికార్డ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇట్ ఈజ్ ఏ కంప్లీట్ అండ్ క్రొనాలజికల్ రికార్డ్. చెప్పాను, క్రొనాలజికల్ అంటే డేట్ వైజ్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. సో అది సిస్టమాటిక్ మేనర్లో రికార్డ్ అనేది అవటం జరుగుతుంది. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ ద జర్నల్ ఈజ్ కాల్డ్ జర్నలైజింగ్. మనం జర్నల్లో ఎంట్రీ చేయడాన్ని జర్నలైజింగ్ అని పిలుస్తున్నారు టెక్నికల్గా. అంటే జర్నల్లో మనం ఒక ఎంట్రీ చేస్తే ఆ ఎంట్రీని రికార్డ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఎంట్రీ రికార్డ్ చేసే ప్రాసెస్ని మనం జర్నలైజింగ్ అని చెప్పి పిలుస్తున్నాం. ద ఎంట్రీస్ మేడ్ ఇన్ ద బుక్ ఆర్ కాల్డ్ జర్నల్ ఎంట్రీస్. దాంట్లో మనకి చేసే ఎంట్రీస్ని, మనం చేస్తున్నటువంటి ఎంట్రీని ఏమంటారు? జర్నల్ ఎంట్రీస్ అని పిలుస్తారు. ద ఎంట్రీస్ మేడ్ ఇన్ ద బుక్ ఆర్ కాల్డ్ జర్నల్ ఎంట్రీస్, చిట్టాబద్దులు. ఓకేనా? సో అంటే జర్నల్ అంటేనేమో ఇట్ ఈజ్ ఏ డే బుక్. జర్నల్లో మనం ఎంట్రీ రికార్డ్ చేయటాన్నేమో జర్నలైజింగ్ అన్నాం. ఆ ఎంట్రీస్నే మనం ఏమని పిలుస్తున్నాం? జర్నల్ ఎంట్రీస్ అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? తర్వాత దానికి సంబంధించి ఒక ప్రొఫార్మా మనకి చూపిస్తూ ఉన్నాడు. సో ద ప్రొఫార్మా ఆఫ్ జర్నల్ ఈజ్ గివెన్ బిలో. సో డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో నెంబర్. అంటే మనకి మనం డే బుక్లో రాసుకుంటాం, ముందు ట్రాన్సాక్షన్ రాసుకుంటున్నాం కాబట్టి ఆ నెంబర్ని ఇక్కడ మనం కోట్ చేసుకుంటాం. తర్వాత డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. సో 1998 జనవరి 1 డేట్ అది తీసుకున్నాడు అప్రాక్సిమేట్గా. అది ఇబ్బంది ఏం లేదు, మీకు పాతవి కూడా ఉంటాయి కాబట్టి పాతవి తీసుకుంటున్నాడు ఎగ్జాంపుల్స్గా. డేట్తో పెద్ద మీకు ఇప్పుడేమీ ప్రాబ్లం ఏం లేదు. ఏ డేట్ ఇస్తే ఆ డేట్ని మీరు వాడుకోవటమే. ఓకేనా? సో 1998 జనవరి 1 పర్చేజెస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. అంటే క్యాష్ అనేది మనం క్యాష్ ఇచ్చి మనం 10,000 రూపాయలు విలువైనటువంటి గూడ్స్ని కొనడం అనేది జరిగింది. దాన్ని మనం పర్చేజెస్ అకౌంట్ టు క్యాష్ అని చెప్పి పిలుస్తున్నాం. సో కామన్ కదా, డెబిట్లో 10,000 రూపాయలు వేయాలి, క్రెడిట్లో 10,000 రూపాయలు ఎంట్రీ చేయాలి. సో దాని అర్థం డెబిట్ అండ్ క్రెడిట్ బోత్ ఆర్ ఈక్వల్. సో 10,000 rupees is debited one time and credited one time. That means balance. Okay. సో కాబట్టి టాలీ అయిపోయింది, రెండు వైపులా 10,000 10,000. సో టోటల్ ఈక్వల్. సో కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ ఒకసారి డెబిట్ చేయాలి, ఒకసారి క్రెడిట్ చేయాలి. అదే మనం డబుల్ ఎంట్రీ సిస్టంలో చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్. ఓకేనా? సో అందరూ, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా నోట్బుక్ తీసుకుని రాసుకోండి. ఈ ప్రాబ్లం ఏదైతే మీకు కనబడుతుందో ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రతిసారి అడుగుతున్నాడు ఈ ప్రాబ్లం రిపీటెడ్గా. అంటే ఈ మోడల్లో ఎవ్రీ టైం రిపీటెడ్గా వస్తున్నది ప్రాబ్లం. నేను ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు క్లియర్గా చెప్తాను, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో జాగ్రత్తగా వినాలి. కాకపోతే కాబట్టి పెన్ అండ్ పేపర్ కంపల్సరీ డైలీ ఇక్కడి నుంచి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ని నేను చెప్పడమే కాదు, మీరు కూడా ఎంటర్ చేసుకుని వాటిని మనం రాసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ప్రాక్టీస్ అవుతుంది. అర్థమైందా? సో ఈజీ అవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది ముందుగా. ఓకే. సో ఇప్పుడు ఇది మనకు ప్రాబ్లం నెంబర్ 1 తీసుకుంటే, Jayasili is a sole proprietor having a provisions store. సో జయశీలి అనే ఒక అతనికి
ప్రొవిజన్స్కి సంబంధించి ఒక స్టోర్ అనేది పెట్టుకున్నాడు, ప్రొవిజన్స్ ఉండేటటువంటి ఒక స్టోర్. దానికైనా సోల్ ప్రొప్రైటర్, ఆయన ఒక్కడే దానికి యజమాని. సో సింగిల్ పర్సన్ సోల్ ప్రొప్రైటర్. తర్వాత ఫాలోయింగ్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ జనవరి 2018, జర్నలైజ్ దెమ్. సో ఏమంటున్నాడంటే ఫాలోయింగ్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ జనవరి 2018. సో జనవరి 2018 నాటి ఆ రోజుకు సంబంధించినటువంటి, ఆ మంత్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా జర్నలైజ్ దెమ్. వీటిని మనం జర్నలైజ్ చేయమంటాడంటే దాని అర్థం జనరల్ ఎంట్రీలో ఎంటర్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? సో అది ఈ ప్రాబ్లంకి సంబంధించి. దీనిలో ఫస్ట్ కాలం డేట్ కాలం, సెకండ్ కాలం పర్టికులర్స్, థర్డ్ కాలం రూపీస్. ఓకే, సో ఈ 3 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. మనకి డీటెయిల్స్ ఆల్రెడీ ఇస్తారు. ఇప్పుడు మీకు ఏదైతే మీకు స్క్రీన్ మీద కనబడుతుందో అది అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ప్రాబ్లం అలాగే అడుగుతాడు మిమ్మల్ని మ్యాక్సిమం. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో జనవరి 1st to 10th అండ్ పర్టికులర్స్ అండ్ కిచెన్ అండ్ రూపీస్. సో ఈ 3 అనమాట, ఈ 3 కాలమ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. సో మనం సంస్థకి అప్పిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, సంస్థలో ఒక వాటాదారుడు కానివ్వండి, లేదంటే యజమాని కానివ్వండి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు అని అంటే అది కంపెనీకి అప్పు, సంస్థకు అప్పు లాంటిది. ఎందుకంటే సంస్థ వేరు, వ్యక్తి వేరు, ఆల్రెడీ మీకు చెప్పాను. సో కాబట్టి సంస్థ వేరు, వ్యక్తి వేరు కాబట్టి అది సంస్థకు అప్పు అవుతుంది. సో దానివల్ల రొటేషన్ అనేది ఆగిపోతుంది కాబట్టి సంస్థకు అప్పు అవుతుంది కాబట్టి అది కూడా మనకి ప్రాబ్లం కాకుండా ఉండాలి. కాబట్టి దాన్ని మనం అప్పుగానే చూపించడం అనేది జరుగుతూ ఉన్నది. కమెన్స్మెంట్ బిజినెస్ విత్ క్యాష్ 80,000 రూపీస్. సెకండ్ వన్ డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్ 40,000 రూపీస్ అండ్ పర్చేజ్డ్ గూడ్స్ బై పేయింగ్ క్యాష్ 5,000 రూపీస్. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ లిప్టన్ అండ్ కో ఆన్ క్రెడిట్ 10,000 రూపీస్, క్రెడిట్ కొన్నాడు. తర్వాత సోల్డ్ గూడ్స్ టు జాయ్ అండ్ రిసీవ్డ్ క్యాష్ అండ్ పెయిడ్ సాలరీస్ బై క్యాష్ 5,000. పెయిడ్ లిప్టన్ అండ్ కో బై చెక్ ఫర్ ద పర్చేజెస్ మేడ్ ఆన్ 4th January. 4వ తారీఖు కొన్నదానికి పేమెంట్ చెక్ ద్వారా చేశారు. తర్వాత బాట్ ఫర్నిచర్ బై క్యాష్ 4,000 రూపీస్. తర్వాత పెయిడ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బై క్యాష్ 1,000 రూపీస్. బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫీచర్ ఫర్నిచర్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ 300 రూపీస్. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రతిరోజు ఇది జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్. సో ఈ ట్రాన్సాక్షన్స్ని మనం జర్నల్ ఎంట్రీస్గా కన్వర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది. ఓకేనా? సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సో అది చూద్దాం. కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లం రాసుకున్నారా అమ్మా? రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక నిమిషం ఆపుతాను. ఓకే, సో ఇది ప్రాబ్లము. ఈ ప్రాబ్లంని మనం జర్నల్ ఎంట్రీస్ రాసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్లీజ్ రీడ్ ద ప్రాబ్లం. దట్స్ వై ఐఎమ్ putting the same slide, continuing with the same slide.
read carefully, then I am continuing with the solution after you completely read this problem or write this problem, anyone. Maximum write down the problem. Okay. Okay. So very first transaction, commenced business with cash 80,000 rupees. సో సమ్ జైసీలి అనేవాడు 80,000 రూపాయలతో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు. 80,000 రూపాయలు కంపెనీకి అప్పు అవుతుంది. సో ఇది ఇతనికి తిరిగి వస్తుంది అనుకుందాం. సో ఎంత పెట్టారు? సో కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అంటే డైరెక్ట్గా డబ్బులే. 80,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఓకే. సో ఫస్ట్ వన్, కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 80,000 రూపీస్ అంటే 80,000 రూపాయలతోటి జైసీలి అనే వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అంటే అది సంస్థకు అప్పు అవుతుంది, ఇతనికి అది పెట్టుబడి అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు దీనికి జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి చూడండి. సో సొల్యూషన్ ఇట్లా ఒక్కొక్కటి చదివి ఒక్కొక్క దానికి నేను మీకు క్లియర్గా చెప్తాను, ఎందుకంటే మీకు అర్థం కాదు కాబట్టి. ఓకే. సో ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ ఏమో కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 80,000 రూపీస్, 80,000 రూపాయలు క్యాష్ని పెట్టుబడిగా పెట్టారు. సో దానికి ఏం రాసాం? 2018 జనవరి 1. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? క్యాష్ అనేది దేనికి సంబంధించింది? క్యాష్ అనేది సో సెకండ్ అకౌంట్ అంటే ఏంటి? రియల్ అకౌంట్కి సంబంధించింది. మనకు 3 రకాల అకౌంట్లు ఉన్నాయని చెప్పాం. సో ఏంటవి 3 రకాల అకౌంట్స్ ఏంటి? ఒకసారి చూడండి, నేనట క్లాస్లో చెప్పుకున్నాం. మరలా ఒకసారి మీకు ఒకసారి గుర్తు చేస్తాను, రిమైండ్ చేస్తున్నాను. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. వన్ ఈజ్ పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. తర్వాత రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. తర్వాత నామినల్ అకౌంట్స్, ఇన్కమ్స్, గెయిన్స్, తర్వాత లాసెస్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్ కిందకు వస్తున్నాయి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే అసెట్. సో అసెట్స్ అన్నీ కూడా మనం రియల్ అకౌంట్ కింద తీసుకుంటున్నాం. సో కాబట్టి ఇప్పుడు క్యాష్ అనేది కూడా మనకు ఒక విధంగా అసెట్టే కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ దీని అర్థం ఏంటో చూడండి ఒకసారి. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అంటే సంస్థలోకి డబ్బు వస్తున్నదా పోతున్నదా? డబ్బులు వస్తున్నాయి. ఓకే. సో అకార్డింగ్ టు ద రియల్ అకౌంట్ రూల్ ఏం రాయాలి ఇక్కడ మనం? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే సంస్థలోకి ఏదైతే వస్తుందో దాన్ని మనం డెబిట్ చేయాలి అంటున్నాం. అంటే సంస్థలోకి నగదు వస్తున్నది. అదేందా? సంస్థకు అది ఏంటి? నగదు వస్తున్నట్టు సంస్థలోకి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసామండి? క్యాష్ అకౌంట్ డెబిట్, ఇక్కడ చూడండి డిఆర్ అని రాయాలి. ఓకేనా? 1 minute. ఓకే. సో ఇక్కడ మనం ఏమని రాయాలండి? చూడండి, క్యాష్ అకౌంట్ డెబిట్, ఇక్కడ డెబిట్ అని రాస్తున్నాం. అంటే డెబిట్ అంటే ఏంటి? క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి ఇక్కడ డిఆర్ అని రాస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, డిఆర్ స్టాండ్స్ ఫర్ డెబిట్. సో డిఆర్ దాని ఎదురుగా డిఆర్ అని రాయాలి. తర్వాత 2 జేఎస్సీలీ క్యాపిటల్స్ అకౌంట్ అంటే ఎవరిని క్రెడిట్ చేయాలి? జేఎస్సీలీ క్యాపిటల్ అకౌంట్ని మనం క్రెడిట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ పర్సనల్ అకౌంట్. జేఎస్సీలీ అనేది ఏంటి? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కాబట్టి జేఎస్సీలీ క్యాపిటల్స్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్రెడిట్ ద గివర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ రూల్ ఉంది కదండి పర్సనల్ అకౌంట్లో. సో ఆ రూల్ ప్రకారం ఏం చేసాం? టు జేసీలీ క్యాపిటల్ అకౌంట్ అనే దాన్ని మనం క్రెడిట్ చేయటం జరిగినది. క్రెడిట్ ద గివర్ అనే రూల్ ప్రకారం. కింద నరేషన్,
నెరేషన్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేది మనకి తెలియజేస్తున్నాం. నెరేషన్ అంటే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అది. జయశీలి కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. జయశీలి కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకేనా. సో అంటే జయశీలి అనే వ్యక్తి 80,000 రూపాయలతోటి వ్యాపారాన్ని ప్రారంభించాడు అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు దాని అర్థం. ఓకే. సో దట్ ఈజ్ 80,000 అండ్ 80,000. డెబిట్లో 80,000 వేయాలి, క్రెడిట్లో 80,000 చెప్పాం కదా. సో ప్రతి ట్రాన్సాక్షన్ ఒకసారి డెబిట్ అవుతుంది, ఒకసారి క్రెడిట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి, క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపున 80,000 రూపాయలు రాయాలి, డెబిట్ అవుతుంది. తర్వాత జైసీలి క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ వైపున 80,000 రూపాయలు రాయాలి, అంటే 2 సార్లు డబుల్ ఎంట్రీ. సో ఒకే ట్రాన్సాక్షన్ మనం 2 సార్లు 2 అకౌంట్లో ఎంటర్ చేస్తున్నాం, డిఫరెంట్ అకౌంట్స్లో, వేరే డిఫరెంట్ అకౌంట్స్లో. ఇంకోటి, ఏ అకౌంట్లో ఆ అకౌంట్ పేరు రాదు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. ఏ అకౌంట్లో అయితే మనం రాస్తున్నామో ఆ అకౌంట్లో ఆ అకౌంట్ పేరు రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. తర్వాత ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో January 1, 2018 క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం 80,000 రూపీస్. టు క్రెడిట్ చేయాలి, జైసీలి క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేసాం. సో 80,000 రూపీస్, 80,000 రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు సెకండ్ ట్రాన్సాక్షన్కి వెళదాం. డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్ 40,000 రూపాయలు. అంటే బ్యాంకులో క్యాష్ని డిపాజిట్ చేయడం జరిగినది. అది ఎంత డిపాజిట్ చేసామంటే 40,000 రూపీస్, 40,000 రూపాయలని మనం బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది. సో డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్ 40,000 రూపీస్. ఓకే. సో ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి, మన దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోతుందా వస్తున్నదా, మనకి డబ్బు బయటికి వెళ్ళిపోతుంది, అంతే కదా. సో ఇంతకుముందేమో డబ్బు లోపలికి వచ్చింది, ఇప్పుడు మనం మన దగ్గర సంవత్సరంలో ఉన్న డబ్బులు 40,000 రూపాయలు తీసుకుని మనం బ్యాంకులో వేస్తున్నాం. దాని అర్థం సంవత్సరం నుంచి నగదు బయటకు వెళ్ళిపోతున్నది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రూల్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఏం చేయాలి, క్యాష్ని మనం క్రెడిట్ చేయాలి. సో మన దగ్గర నుంచి ఎవరు తీసుకుంటున్నారు, బ్యాంక్ తీసుకుంటున్నారు. కాబట్టి బ్యాంక్ అనే అతను ఏమయ్యాడంటే మనకి రిసీవర్ అయ్యాడు. సో రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, కాబట్టి బ్యాంకుని డెబిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో అదే జరిగింది చూడండి. సో క్యాష్ని మనం బ్యాంకులో వేసాం కాబట్టి క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది, కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ చేసాం. అంటే క్రెడిట్ అని రాయం ఇక్కడ. టు అంటే దాని అర్థం ఏంటంటే క్రెడిట్ అని అర్థం చేసుకోవాలి మనం. సో బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేసాం, ఎందుకంటే డెబిట్ ద రిసీవర్ కాబట్టి ఆ రూల్ ప్రకారం బ్యాంకు మన దగ్గర నుంచి తీసుకుంటున్నది కాబట్టి డెబిట్ చేసాం. తర్వాత టు క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ కాబట్టి క్రెడిట్ చేయడం జరిగింది. ఎందుకని క్యాష్ మన దగ్గర నుంచి బయటికి పోతుంది కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో 40,000 రూపాయలు బయటికి పోతున్నాయి, కాబట్టి ఆ రూల్ ప్రకారం రెండు సాటిస్ఫై అయినాయి. బ్యాంక్ అకౌంట్ ఏమో డెబిట్ చేసాం 40,000 రూపాయలు, క్యాష్ అకౌంట్ ఏమో క్రెడిట్ చేసాం 40,000 రూపాయలతోటి. దాని అర్థం ఏంటి, నరేషన్ ఏం చెబుతున్నాడు, డిపాజిటెడ్ క్యాష్ ఇన్ టు ద బ్యాంక్. సో క్యాష్ని మనం బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది, సింపుల్ మీనింగ్. ఇంకా మనం అడగాల్సిన పని లేదు. తర్వాత థర్డ్ వన్ ఏంటండి, పర్చేజ్డ్ గూడ్స్ బై పేయింగ్ క్యాష్ 5,000 రూపీస్. డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, క్యాష్ పే చేసి మనం గూడ్స్ని కొనుక్కున్నాం. పర్చేజ్డ్ గూడ్స్ బై పేయింగ్ క్యాష్. ఓకేనా. సో మనం డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటున్నాం కాబట్టి సో పర్చేజ్డ్ గూడ్స్ బై పేయింగ్ క్యాష్ పే చేసేసుకున్నాం 5,000 రూపీస్. ఓకే. సో దానికి ఎలా రాస్తాం, ఇప్పుడు ఇక్కడ పర్చేజ్డ్ గూడ్స్ బై పేయింగ్ క్యాష్ అంటే క్యాష్ పే చేస్తున్నాం, అంటే మన దగ్గర నుంచి డబ్బు బయటకు వెళ్ళిపోతున్నది. సో కాబట్టి అల్టిమేట్గా క్యాష్ అకౌంట్ ఏమో క్రెడిట్ అవ్వాలి, పర్చేజెస్ అకౌంట్ ఏమో డెబిట్ అవ్వాలి. అదే జరిగింది చూడండి. సో పర్చేజెస్ అకౌంట్ అంటే ఏంటి, కొంటున్నాం అంటే దాని అర్థం ఏంటి, సంస్థలోకి వస్తున్నది, కాబట్టి దాని ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో పర్చేజెస్ అకౌంట్లో అనేది మనం చూసుకుంటే సో పర్చేజెస్ అకౌంట్ ఏమో డెబిట్ చేయాలి. తర్వాత క్యాష్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనం పర్చేజెస్ అకౌంట్ దగ్గర డెబిట్ రాసాం, టు క్యాష్ అకౌంట్ 5,000. సో గూడ్స్ పర్చేజ్డ్ బై క్యాష్, డబ్బులు ఇచ్చి మనం గూడ్స్ని పర్చేజ్ చేసాం, దాని అర్థం.
అంటే అరువు కాదు, అప్పు కాదు, డైరెక్ట్గా మనం మనీ పే చేసేసి కొనుక్కున్నాం అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ లిప్టన్ అండ్ కో ఆన్ క్రెడిట్ 10,000 రూపీస్. లిప్టన్ అండ్ కో అనే వ్యక్తి దగ్గర నుంచి మనం 10,000 రూపాయల విలువైనటువంటి సరుకుని అప్పుగా తీసుకున్నాం, అప్పుగా కొన్నాం. సో దాన్ని మనం పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ లిప్టన్ అండ్ కో ఆన్ క్రెడిట్ 10,000 రూపీస్. ఓకే. సో 10,000 రూపీస్ తోటి ఈ లిప్టన్ అండ్ కోకి సో మనం 10,000 రూపాయలు అప్పున్నాం. సో అది మనకి చెప్తున్నాడు. అంటే దాని వద్ద మనం వాళ్ళ దగ్గర నుంచి సరుకు కొన్నాం, పర్చేజ్ చేసాం కాబట్టి సో దానికి మనం 10,000 రూపాయలు పే చేయాల్సి ఉన్నది, అప్పుగా తీసుకున్నాం. ఆ 10,000 రూపాయలు మనకు అప్పు కింద లెక్క, అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇప్పుడు మనం ఆ ఫోర్త్ వన్కి మనం ఏమైనా ఎంట్రీ చేయాలి, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు లిప్టన్ అండ్ కో అకౌంట్. ఎందుకని? సో పర్చేజ్ అంటే సంస్థలోకి మనం అప్పు ఇచ్చుకున్నామా ఇంకోటి ఇచ్చుకున్నామా అనేది కదా, డబ్బులతో కొన్నాం. ముందైతే మనకి గూడ్స్ వస్తుంది కాబట్టి గూడ్స్ని మనం డైరెక్ట్గా గూడ్స్ అని రాయకుండా పర్చేజెస్ అని రాస్తాం ఇక్కడ. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు లిప్టన్ అండ్ కో అకౌంట్, అంటే పర్చేజ్ అకౌంట్ ఏమో డెబిట్ అవుతుంది. తర్వాత లిప్టన్ అండ్ కో అనేవాడు కో అకౌంట్ అనేది మనకి వాడి దగ్గర నుంచి మనం కొన్నాం, అంటే 1000 రూపాయలు వాడి దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నట్టు. కాబట్టి వాడు మనకి రిసీవరా గివరా? గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకేనా. సో కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు లిప్టన్ అండ్ కో అకౌంట్. సో 10,000 రూపీస్ అండ్ 10,000 రూపీస్, అంటే డెబిట్లో 10,000 రూపాయలు వేయాలి, క్రెడిట్లో కూడా 10,000 రూపాయలు వేసుకోవాలి ఎదురుగా. అంటే డెబిట్ క్రెడిట్ ఈక్వల్గా ఉంటాయి ఎప్పుడు. ఓకేనా. డెబిట్లోను క్రెడిట్లోను రెండిట్లోనూ అమౌంట్ని మనం వేయాలి, అప్పుడు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ది సోల్డ్ గూడ్స్ టు జాయ్ అండ్ రిసీవ్డ్ క్యాష్. సో గూడ్స్ జాయ్ అనేవాడికి మనం గూడ్స్ అమ్మాము, వెంటనేవాడు మనకి క్యాష్ ఇచ్చేసాడు, ఇక ఇబ్బంది లేదు, దీంట్లో మనకు రావాల్సింది ఏమీ లేదు, అయిపోయింది. సో 11,000 రూపీస్. ఓకే. సో ఈ సోల్డ్ గూడ్స్ టు జాయ్ అండ్ రిసీవ్డ్ క్యాష్. సో గూడ్స్ కొనడం టు జాయ్ అండ్ రిసీవ్డ్ క్యాష్ 11,000. ఓకే. సో మనం 40,000 రూపాయలు 11,000 రూపాయలు చేసేటువంటి వస్తువుల్ని జాయ్కి ఇవ్వడం, తర్వాత క్యాష్ని తీసుకోవడం జరిగింది. సో రిసీవ్ ద క్యాష్ మీన్స్ క్యాష్ ఇన్ఫ్లో, అంటే క్యాష్ మనకు సంస్థలోకి వస్తున్నట్టు లెక్క. ఓకేనా. సో కాబట్టి రిసీవ్డ్ క్యాష్, కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం క్యాష్ అకౌంట్ని ఏం చేయాలి మనం ఇక్కడ? డెబిట్ చేయాలి. సో అదే చేసాను చూడండి, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సోల్డ్ గూడ్స్. సో గూడ్స్ చేసుకున్నది గూడ్స్ ఇచ్చాం కాబట్టి సో మనం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ప్రకారం క్యాష్ అకౌంట్ అనేది మనకు డెబిట్ అయితే, తర్వాత సేల్స్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది 11,000. ఓకేనా. క్యాష్ సేల్స్ మేడ్, ఎందుకని సేల్స్ అంటాం. సో కొంటేనేమో పర్చేజెస్ అంటాం, అమ్మితేనేమో సేల్స్ అంటున్నాం. కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో దాని నెరేషన్ ఏమి ఇచ్చారు? క్యాష్ సేల్స్ మేడ్. సో దాంట్లో మనకి క్యాష్ సేల్స్ అనేవి జరిగినాయని అర్థం చేసుకోవచ్చు. తర్వాత 6th వన్, పెయిడ్ శాలరీస్ బై క్యాష్ 5,000 రూపీస్. 5,000 రూపీస్ శాలరీస్ పే చేశాడు, డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ డబ్బు బయటకు వెళ్తుందా వస్తుందా? ఓకే. సో జాగ్రత్తగా గమనించండి. పెయిడ్ శాలరీస్ బై క్యాష్, క్యాష్ తోటి పే చేశాడు, అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే శాలరీ పే చేస్తే మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయా ఉన్నాయా? మనకు వస్తే శాలరీ, మనకు వచ్చేది కాదు శాలరీ, మనం ఇక్కడ పెయిడ్ శాలరీస్ అంటే మనం పే చేయాల్సినటువంటి శాలరీస్ బై క్యాష్ 5,000 రూపీస్. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి? క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే. సో కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది లేదు, పెయిడ్ శాలరీస్ బై క్యాష్ 5,000 రూపీస్. సో దానికి ఎంట్రీ ఎలా రాసామో చూద్దాం. శాలరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే. శాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, ఎందుకంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కదా, శాలరీ అనేది మనకి ఏంటి? ఎక్స్పెన్స్ కదా.
కట్ ఎక్స్పెన్స్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనే రూల్ ప్రకారం శాలరీ అకౌంట్ ఏమో డెబిట్ అవ్వాలి, తర్వాత టు క్యాష్ అకౌంట్ అనేది ఏమో క్రెడిట్ అవ్వాలి. తర్వాత పెయిడ్ లెఫ్టినెంట్ కో బై చెక్ ఫర్ ద పర్చేజెస్ మేడ్ ఆన్ 4th Jan. సో 4వ తారీఖున మనం ఏదైతే కొన్నామో ఆ కొన్నటువంటి అమౌంట్ని మనం 7వ తారీఖున లెఫ్టినెంట్ కోకి పే చేసేయటం జరిగింది త్రూ చెక్. సో అంటే ఇప్పుడు బ్యాంకు మన దగ్గర నుంచి డైరెక్ట్గా డబ్బులు పోవు కదా, బ్యాంక్ నుంచి డబ్బులు పోతున్నాయి. సో దానికి సంబంధించి చూద్దాం. సో 7th one లెఫ్టినెంట్ కో అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. లెఫ్టినెంట్ కో అకౌంట్ డెబిట్ అవుతుంది ఎందుకంటే డెబిట్ ద గివర్ క్రెడిట్ ద రిసీవర్ కాబట్టి. తర్వాత టు బ్యాంక్ అకౌంట్ దేంట్లోకి వేసారు, బ్యాంక్ అకౌంట్కే కదా, బ్యాంకు చెక్ అంటే బ్యాంకులోకనే కదా డిపాజిట్ చేసేది. సో 10,000 రూపీస్ 10,000 రూపీస్. తర్వాత నెక్స్ట్ వన్ 8th one బాట్ ఫర్నిచర్ బై క్యాష్, ఫర్నిచర్ని డబ్బులతోటి కొన్నాం, డైరెక్ట్గా మనీ పే చేసాం. సో ఫర్నిచర్ అనేది అసెట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది, ఫర్నిచర్ లోపలికి వచ్చింది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఫర్నిచర్ లోపలికి వచ్చింది కాబట్టి డెబిట్ చేయండి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ రూల్ ప్రకారం క్యాష్ని క్రెడిట్ చేయండి. అంటే 4,000 రూపాయలు బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. సో దట్ అమౌంట్ ఈజ్ 4,000 రూపీస్. ఓకే, సో అదే జరిగింది చూడండి. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, దాని అర్థం ఫర్నిచర్ బాట్ ఫర్ క్యాష్, డబ్బులతో కొనేసాం. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, పెయిడ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బై క్యాష్, డబ్బులు ఇచ్చేసాం ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కింద 1000 రూపాయలు. సో కాబట్టి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి. సో ఇక్కడ క్యాష్ అనేది రిసీవ్డ్ కాబట్టి క్రెడిట్ చేయాలి. సో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ డెబిట్ టు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, అంటే క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి 1000 రూపీస్, అదే కదా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. తర్వాత లాస్ట్ వన్ బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫర్నిచర్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో ప్రీమియం ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందో దేనికి సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ పలానా తారీఖుని తీసుకోండి అని చెప్పి ఆప్షన్ ఉంది కాబట్టి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 300 రూపీస్ వాళ్ళు తీసుకోవచ్చు. సో అది బ్యాంకుకి మనం పే చేసినట్టు అనమాట. ఓకేనా. సో దాంట్లో ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, అంటే ఇన్సూరెన్స్ మీద ప్రీమియం అనేదే కదా. సో కాబట్టి అది డెబిట్ అవ్వాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి మనం ఇస్తున్నాం కాబట్టి. సో అది మనకేమవుతుందనంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 300 రూపీస్. ఓకే, బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫర్నిచర్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్, అంటే ప్రతి నెల పలానా డేట్ను మనకి ఇది పే చేయాలి అని అంటే కనుక దాన్ని మనం ఇన్సూరెన్స్ ప్రీమియంని పే చేయడం అనేది జరుగుతున్నది. సో బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫర్నిచర్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ 300 రూపీస్. ఓకే, సో కాబట్టి మనం ఏమని రాసాం, ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ అనేది, ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసాం. బ్యాంక్ అకౌంట్ నుంచి అంటే మనం బ్యాంక్ అకౌంట్కి అంటే మనకి ఇచ్చింది ఎవరు ఇక్కడ, సో మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. డెబిట్ దగ్గర మనకి ఇప్పుడు బ్యాంక్ అనేది మనకి ఏమైంది చూడండి ఒకసారి టెక్నికల్గా. సో బ్యాంక్ అనేది మనకి పే చేసేసింది. ఓకేనా. సో కాబట్టి మనం బ్యాంక్ మనకి పే చేసేసారు కాబట్టి మనకి బ్యాంక్ అకౌంట్ మనం డెబిట్ చేసుకున్నాం. ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫర్నిచర్ పెయిడ్, సో డెబిట్, ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ ఈజ్ డెబిట్, ఎక్స్పెన్స్ కాబట్టి అల్టిమేట్గా రెండోది క్రెడిట్ అయిపోతుంది. ఇంకా రెండో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒకదాన్ని పట్టుకుంటే చాలు. మనం ఒకదాన్ని డెబిట్ చేయాలో క్రెడిట్ చేయాలో తెలిస్తే రిమైనింగ్ అన్ని చేసేయచ్చు. సో ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, సో 300 రూపీస్
300 rupees. So insurance premium on furniture paid. Okay, so that's it. Okay, సో ఇది ఒక ప్రాబ్లం మనం చెప్పుకున్నది. సో ఇలాంటివి మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. నేను ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాబ్లంని ఒకసారి అందరూ రాసుకోండి. సో ఇది రాసుకుని ఒకసారి వీడియోలో మీకు ఉన్నాయి కాబట్టి వీడియో రికార్డింగ్ పెడతాను కాబట్టి సో మీరు ఈ ప్రాబ్లం నోట్ చేసుకుని మీరు ఓన్గా సేమ్ అదే టెంప్లెట్ మీరు తీసుకుని, అంటే ఇది ప్రొఫార్మా అనమాట, జర్నల్ ఎంట్రీస్కి సంబంధించి డేటు, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో నెంబర్, డెబిట్, క్రెడిట్. ఓకే, సో 2018 January 1st ఇట్లా డేట్ కాలం ఫస్ట్ ఉంటుంది, పర్టికులర్స్ ఇలా రాయాలి. సో ఫార్మాట్ ఇలాగ, ఎందుకంటే క్యాష్ అకౌంట్ డెబిట్ అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత 2 అని స్టార్ట్ చేయాలి. అర్థమైందా? సో ఇది ఫిక్స్డ్ ఫార్మాట్, అది అకౌంటింగ్ స్టాండర్డ్. ఎందుకు అలానే ఉండాలి అని అంటే దానికి ఏం రీజన్ లేదండి. అర్థమైందా? సో డెబిట్ పెట్టాలి అనేది ఎందుకంటే డెబిట్ కాబట్టి డెబిట్ అని పెడుతున్నాం, క్రెడిటెడ్ కాబట్టి క్రెడిటెడ్ 2 అంటాం కాబట్టి క్రెడిటెడ్ ఇంటూ అంటాం కాబట్టి 2 అని పెట్టారు ఇక్కడ, సిఆర్ అని పెట్టకుండా. సో దట్ ఈస్ ద రీజన్. మిగతాదంతా కూడా ఎందుకనంటే ఇది ఫిక్స్డ్ ఫార్మాట్ ఇది. సో ఇది ఎందుకు ఇలా ఉండాలంటే దట్ ఈస్ ద ఫార్మాట్, దట్ ఈస్ ద స్టాండర్డ్, అంతే. ఓకేనా? సో కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫార్మాట్లో రాయాలి. సో ఈ లెడ్జర్ ఫోలియో నెంబర్ని తీసేసినా పర్లేదండి, ఎల్ఎఫ్ కాలం తీసేసేయండి, పర్లేదు. మీరు ఓన్లీ డేటు, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్ అనేది పెట్టుకోండి మెయిన్గా. సో పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఈ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిని ఒకసారి రాసుకుని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? దట్స్ ఇట్.